కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాధాకృష్ణ మనతో ఉన్నారు. 3 నెలల నుంచి కూడా మీరు పార్టీ కార్యక్రమం దూరంగా ఉన్నారు. అంటే ఇదే విషయం మీద అంటే పార్టీ నుంచి ఏమైనా బలమైన కారణం వచ్చింది? పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నాను, ప్రజలకు దూరంగా ఏం లేను, ఇక్కడే ఉన్నాము, పబ్లిక్తోనే ఉన్నాం మేము. అంటే ముఖ్యంగా మీ పార్టీ చేయడం ముఖ్యంగా ఈ ఉద్దేశం నుంచి మీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అలాగే మీతో పాటు కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏ విధంగా పార్టీలో కొనసాగే అవకాశం ఉంది? ఎలా నేను ఎవరిని తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏంటో వాళ్ళు చెప్తాను. నాతో పాటు ఉండేవాళ్ళు నాతో పాటు ఉంటారు. దాని గురించి ఆలోచించండి. ముందు నా బాధ్యత ఏంటంటే అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందరికి ముందు వివరిస్తాను, ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కారణాలు ఏంటో అందరికీ వివరిస్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే పట్టుబట్టడం జరిగింది. అంటే ఎలా చాలా క్లియర్గా అక్కడ కాన్స్టిట్యున్సీ లేదు, ఇంకోటి మెన్షన్ చేయడం జరగలేదు. రాధాకృష్ణ రాజీనామా పైన కూడా ఒక స్పష్టం జరిగింది. తాను పార్టీలో సరైన గుర్తింపు కానీ అలాగే సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే రాజీనామా చేసినట్లుగా కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తను వెంట ఉన్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా రాజీనామా చేయమని చెప్పి చేయమని తాను ప్రోద్బలం చేయట్లేదు. అయితే వారి ఇష్టానుసారంగా ఎవరిస్తారని చెప్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరేది మరో 2 రోజుల్లో స్పష్టం చేస్తానని చెప్పి కూడా రాధాకృష్ణ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో శ్రీనివాస్, 19 టీవీ విజయవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.